కొన్ని కొన్ని వార్తలు, కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే ఎందుకు ఈ రాష్ట్రం ఇట్లా అయిపోతుంది? ఎందుకు ఈ జనాలు ఇట్లా తయారైపోతున్నారు? నిజంగా ఒకసారి బాధేస్తది, పిచ్చిరెగుతది కొన్ని కొన్ని చూస్తే. తాజాగా చూసాం మదనపల్లిలోని నీరుగట్టివారిపల్లిలో చేనేత కార్మికులు గోపినాథ్ వాళ్ళ కుమార్తె 7 సంవత్సరాల చిన్న పసిబిడ్డ బాలిక కనిపించకుండా పోయింది. వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు పెట్టారు. పోలీసులు కూడా గాలించారు. పాప ఆచూకీ కోసం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తీరా చూస్తే ఒక దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు ఆ చిన్న బాలికను చంపేసి ఒక డ్రమ్ములో కుక్కారు అనే వార్త గుండెలు పిండేస్తూ ఉంది. అసలు ఆ పాప నవ్వుతూ ఆ పాప ఫోటో చూస్తూ ఉంటే అసలు తెలియకుండానే అసలు మనసు చలించిపోతూ ఉంది. చాలా దారుణంగా అంత చిన్నపిల్లల మీద ఈ నీచకమైన కృత్యగాలు, నికృష్టులు, రాక్షసులు, ఈ ఇడియట్స్ అంత చిన్నపిల్లల మీద ఎందుకు ఇలా చేస్తారు? చంపేసి డ్రమ్ములో కుక్కడం ఏంటి? అసలు తట్టుకోలేకపోతాను ఇటువంటి వార్తలు చూస్తూ ఉంటే. ఇమ్మీడియట్గా నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు అంటారు, ఇటువంటివి చూస్తూ ఊరుకోం, క్షమించాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. సరే ముఖ్యమంత్రి అని అంటారేమో. మరి వీళ్ళు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి, హోంమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఇలా మాటలు సినిమా డైలాగులు మామూలుగా ఉండవు, ఒక రేంజ్లో ఉంటాయి. ఆడబిడ్డ జోలికి ఏమైనా రావాలి అంటే ఆ కథ ఈ కథ. అసలు వీళ్ళకి నిజం చెప్పాలంటే వీళ్ళకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. అసలైన విషయం మీద అన్నిటి మీద స్పందిస్తుంటారు. వీళ్ళు అసలైన విషయం మీద మాత్రం స్పందించారు. కనీసం ఇక్కడ బాలిక డ్రమ్ములను కుక్కి పెడితే దొరికిందేమో. ఇంతకుముందు అయితే ఆ ముచ్చుమరి ఇలా బాలికను కానీ కనుక్కోలేకపోయారు. రాజకీయ నాయకుల మీద, వీళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద సినిమా డైలాగులు చెప్పమంటే ఓ అమ్మ, ఇంకా అసలు స్క్రిప్ట్ రైటర్లు అక్కర్లేకుండా వీళ్ళే స్క్రిప్ట్ రాసుకొని సినిమా డైలాగులు చదువుతారు. ఫస్ట్ చేయాల్సిన పని మీద సీరియస్గా దృష్టి పెట్టి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఎట్లా కంట్రోల్ చేయాలో ఏంటో దాని మీద దృష్టి పెట్టకుండా అనవసరమైన వాటి మీద అంతా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఒకరు. సరే, ఎనీహౌ ఎంత దారుణం చూడండి. అసలు ఎటు వెళ్తున్నాం మనం? ఇంత నీచమైన వార్తలు వినాల్సి వస్తుందంటే బాధే కదా.